తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్. దర్శనాలు గదుల కేటాయింపు విషయంలో టీటీడీ తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఏకైక అనుసంధానం తిరుమలేనని, ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ప్రజలను సమానంగా చూసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటారులే అనుకొని మేము అనుకున్నాం, కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలు వాళ్ళకి కానీ, వ్యాపారస్తులకు కానీ. భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని